హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన ఏ ఇండస్ట్రీలో అయినా అటు బాలీవుడ్, టాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఒక డైరెక్టర్‌కి గానీ, ఒక హీరోకి గానీ ఒక మంచి హిట్ వచ్చింది అంటే డెఫినెట్‌గా నెక్స్ట్ మూవీ గురించి రూమర్స్ అనేవి స్పెక్యులేట్ అవుతూ ఉంటాయి. సో, రీసెంట్‌గా 'దురంధర్' ఫేమ్‌తోని మనకెంతో దగ్గరైన 'ఆదిత్య ధర్' మంచి హిట్, మంచి కలెక్షన్ సాధించిన 'ఆదిత్య ధర్' నెక్స్ట్ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అదేంటంటే ఎప్పటినుంచో కూడా ఈ రూమర్ అనేది వస్తుంది. బట్ ఈ రోజు దీని గురించి మాట్లాడుకునే దానికి ఛాన్స్ వచ్చింది. అదేంటంటే నెక్స్ట్ 'ఆదిత్య ధర్' ఫిలిం ఏదైతే డైరెక్ట్ చేసే ఫిలిం ఉందో అందులో ప్రభాస్ గారిని హీరోగా సెలెక్ట్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. బట్ అఫీషియల్‌గా ఎక్కడా రాలేదు. బట్ సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా వైరల్ అవుతుంది. 'ఆదిత్య ధర్' నెక్స్ట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే అని చెప్పేసి. అండ్ ఇప్పటికే ప్రభాస్ కూడా భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయితే చేస్తున్నారు. అటు 'ఫౌజీ' గానీ, అటు 'స్పిరిట్' గానీ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి ఆయనతో పాటు. అండ్ చాలామంది డైరెక్టర్స్ కూడా ప్రభాస్‌తో ఫిలిం చేయడానికి అటు క్యూలో కూడా ఉన్నారు. అండ్ ఇది ఇంకొక రూమర్ కూడా ఉంటది. ఎప్పుడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైతే డైరెక్టర్ ఒక మ్యాసివ్ హిట్ కొట్టిండు అంటే ఆయన నెక్స్ట్ ఫిలిం పక్కాగా ప్రభాస్తోనే ఉంటది అని చెప్పేసి. మరి 'ఆదిత్య ధర్' కూడా అదే బాటలో వెళ్తుండొచ్చా అని చెప్పేసి చాలామంది కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ 'ఆదిత్య ధర్' దగ్గర స్టోరీ, స్క్రిప్ట్ అన్నీ కూడా ఉన్నాయంట. బట్ అటు పాన్ ఇండియన్ స్టార్ ఫుల్ బిజీగా ఉండడంతో ఈ స్టోరీ వింటాడా లేదా అని చెప్పేసి ఒక చిన్న డేట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి అని చెప్పేసి స్టోరీ అలానే ఉంచాడు. ఆయన రాసుకున్న స్టోరీలో ప్రభాస్ పర్ఫెక్ట్ రోల్‌గా సెట్ అవుతాడు అని చెప్పేసి, ప్రభాస్తోనే నెక్స్ట్ మూవీ తీయాలి అని చెప్పేసి చాలా వరకైతే వెయిట్ చేయడం జరుగుతుంది. మరి చూద్దాం. అటు ప్రభాస్ కూడా చాలా బిజీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ 'ఆదిత్య ధర్' 'దురంధర్' మూవీ ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిలిమే దగ్గర 2000 crores క్లబ్‌లో పడిపోయింది. అండ్ నెక్స్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో మూవీ చేస్తున్నాడు అంటే డెఫినెట్‌గా మరొక జాక్‌పాట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బావుంటది అనే చెప్పుకోవచ్చు. అటు పాన్ ఇండియన్ స్టార్ హీరో, ఇటు మంచి డైరెక్టర్. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుంది అంటే డెఫినెట్‌గా హిట్ అనే అనుకోవచ్చు. మరి చూద్దాం. మరి ప్రభాస్ ఈ స్టోరీని గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే షూటింగ్ అది ఇది అన్నీ కూడా సెట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒకవేళ ఈ రూమర్ నిజమైంది అంటే డెఫినెట్‌గా ఫ్యాన్స్ పండగే అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఇదే ఎక్కువగా హాట్ టాపిక్‌గా జరుగుతుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో నిజంగా మూవీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.